అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అతనికి సపోర్ట్గా ఉన్నది ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ గారు అండ్ తులసి చందు, మేబీ ప్రొఫెసర్ నాగేశ్వర గారు, వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటే ఉండొచ్చు. పొలిటికల్గా ఒక సిస్టమ్, ఒక పార్టీ అయితే అఫీషియల్గా అధికారికంగా రావణ్కి సపోర్ట్ ప్రకటించలేదు. కానీ వైసీపీ పరోక్షంగా అతన్ని సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చాలామంది ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం అక్రమంగా అతని మీద కేసులు పెడుతోంది అని నిన్నటి నుంచి మొన్నటి నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రశ్న రావణ్ ఇష్యూని లేవనెత్తి అతని మీద అన్యాయంగా కేసులు పెట్టారు, ప్రశ్నిస్తే వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు అనే అంశాన్ని లేవనెత్తారు. ఇది ఒక సగటు వైసీపీ కార్యకర్తకు నచ్చడం లేదు. ఎందుకంటే ప్రశ్న రావణ్ భావజాలం పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉండేదేమీ కాదు, ఒక పార్టీకి అనుకూలంగా ఉండేదేమీ కాదు. అతను కేవలం యాంటీ పవన్ కళ్యాణ్, యాంటీ జనసేన. సో అతను పవన్ కళ్యాణ్ని, జనసేనని అండ్ బీజేపీని వ్యతిరేకిస్తాడు కాబట్టి మనం నెత్తిన పెట్టుకుందాం, అతన్ని మన గూటిలో చేర్చుకుందాం అని వైసీపీ అనుకుంటే అతని వలన విపరీతమైన రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్కు కూడా వైసీపీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను చేసే కామెంట్లు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ను కెలుకుతాడు. అతను చాలా సున్నితమైన అంశాల్లో తన నిర్ణయాన్ని, తన అభిప్రాయాన్ని చెప్పి ఒకవైపు మాట్లాడతాడు. అతను అలా మాట్లాడే క్రమంలో హిందూ మతాన్ని ఉద్దేశించి, హిందుత్వాన్ని ఉద్దేశించి, హిందూ ఇతిహాసాలు, పురాణాలు, ఈ రామాయణంలో కొన్ని పాయింట్లను, అలాగే మహాభారతానికి సంబంధించిన కొన్ని పాయింట్లను వ్యంగ్యంగా వక్రీకరిస్తూ చాలా దారుణంగా మాట్లాడిన వీడియోలు కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే అతను చాలా అంశాల్లో కెలికాడు, చాలా సున్నితమైన అంశాలను కెలికాడు. దానివలన అతనికి కొన్ని వర్గాల నుంచి సపోర్ట్ వస్తే వస్తుంది, అతని తరహా భావజాలం ఉన్న వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది, కానీ రాజకీయ పార్టీల నుంచి రావట్లా. సో ప్రభుత్వం కేసు పెట్టింది కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే సరిపోద్ది అనే ఒక గుడ్డి రాజకీయ విధానాన్ని వైసీపీ నెత్తిన వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన వేసుకుంటే రిస్క్ ఉంటుంది అనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. సో అంటే హిందువుల ఓట్లు ఇంకొద్దా, ఇప్పటికే యాంటీ హిందూ అనే ముద్ర పడిపోయింది వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో ఇప్పుడు అతన్ని సపోర్ట్ చేయడం వలన ఇంకా పూర్తిగా హిందువులు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను మతం మీద, సనాతన ధర్మం మీద అండ్ మత ఇతిహాసాల మీద, పురాణాల మీద, దేవుళ్ళ మీద కూడా అతను చాలా దారుణంగా, నీచంగా కామెంట్ చేశాడు. అతనికి సపోర్ట్ చేయొద్దు అని చెప్పి మేబీ ఈ ప్రతి సోమవారం, మంగళవారం వైసీపీలో నాయకులు తాడేపల్లి చేరుకుంటారు, ప్యాలెస్కి వెళ్తారనమాట. ప్రతి సోమవారం కీలక నాయకులు, ముఖ్య నాయకులు అందరూ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటారు. మంగళవారం పార్టీ ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం వైసీపీ ఆఫీసులోను కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్లో కావచ్చు, మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు, ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక 3-4 కలిసి చర్చించుకునే సమయంలో ఇదే టాపిక్ వచ్చింది. ప్రశ్న రావణ్ మీద ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, ఆ కేసుల్లో పార్టీ పరంగా ఎలా ఫేస్ చేయాలనే అంశం మీద వాళ్ళ ఆఫీసులో ఎక్కువగా మాట్లాడినప్పుడు చాలామంది అసలు ఈ విషయంలో మనం జోక్యం చేసుకోకపోవడమే మంచిది, జస్ట్ వెయిట్ చేయడం మంచిది. ఒకవేళ విషయం ముదిరి అతనికి ఏమైనా హాని జరిగితే అప్పుడు పార్టీ పరంగా అతనికి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మద్దతు ఇవ్వాలే తప్ప అతను చేసిన వీడియోలకు మనం మద్దతు ఇవ్వకూడదు అని ఒక వైసీపీ పార్టీ పరంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటి అనేది కూడా ఇంకా బయట పెట్టలేదు. ఆయన ఏమీ నాయకులతో సమీక్షించలేదు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని. కానీ నాయకులు మాత్రం ఆఫీస్లో జరిగిన ఆఫ్ ద రికార్డ్ చర్చలో కొంతమంది నాయకులు మాత్రం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ విషయంలో మనం తలదోర్చకూడదు, అతను చాలా కాంట్రవర్సీ, సెన్సిటివ్ అంశాలను కెలికాడు, వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇప్పుడు మనం ఏమాత్రం అతనికి సపోర్ట్ చేసినా సరే టీడీపీ అండ్ జనసేన అతని వెనక మనం ఉన్నాము, మనమే కామెంట్స్ చేయించాము, సో హిందుత్వానికి వ్యతిరేకంగా మనమే అతన్ని ప్రమోట్ చేస్తున్నాము, అతనికి ఫండింగ్ మనమే ఇచ్చామని చెప్పి మన మీద పడతారు. సో అప్పుడు రావణ్ కేసులు కాస్త, రావణ్ మీద ఉన్న వ్యతిరేకత కాస్త, ఈ హిందూ సంఘాల వ్యతిరేకత కాస్త మన మీదకి వస్తుంది, అది డేంజర్ అనేది వైసీపీలో ఒక సారాంశం, అంటే వాళ్ళు మాట్లాడుకున్న అంశం అనమాట. మేబీ ఈ రేపు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అవుతారు కదా, పార్టీ నాయకుల సమావేశం ఉంటుంది, దానిలో ఈ విషయం మరింత డెప్త్గా, లోతుగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత రావణ్కి సపోర్ట్ చేయాలా వద్దా, పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలా వద్దా, లేదా ఏమైనా లీగల్ సపోర్ట్ ఏమైనా ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. అంతే తప్ప ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు రావణ్ వెనక వైసీపీ ఉంది, వైసీపీ వాళ్ళే మాట్లాడించారు అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు లేదు. నేను నిన్న చెప్పాను, ప్రశ్న రావణ్ కావచ్చు అండ్ ప్రకాష్ రాజ్ గారు,
తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వీళ్ళ నలుగురు కూడా ఒకే భావజాలంతో పనిచేస్తున్నారు. ఇందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వెనక వైసీపీ ఉంది. వైసీపీలో ఒక ముఖ్య నాయకుడే నాకు చెప్పారు ఈ విషయం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గతంలో 2021-22 ఆ టైంలో వైసీపీతో చర్చలు జరిగి వైసీపీకి అనుకూలంగా అప్పటి నుంచి మారారనేది వైసీపీలో ఉన్న చర్చ. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం వైసీపీ భావజాలంగా పనికిరారు, వైసీపీ భావజాలం ప్రకారం పని చేయరు. తులసి చందు కానీ మేబీ యాంటీ బీజేపీ కావచ్చు, యాంటీ హిందూ కావచ్చు, యాంటీ జనసేన కావచ్చు, బట్ నాట్ సపోర్ట్ టు వైసీపీ. సో అందుకే వైసీపీ కూడా అతనికి సపోర్ట్ చేసే విషయంలో అయోమయంలో ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను. సో మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ అంటే కేవలం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక 20 మంది కలిపి స్వయం ఉపాధి యూనిట్ పెట్టుకొని ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని మల్టిపుల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. లడ్డూలు అంటే స్వీట్స్, మనం బయట సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళు స్వీట్లు తినడానికి భయం, కానీ వీళ్ళు తయారు చేసే మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటితో తయారు చేసే లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, అవిసె గింజలు ఇలా రకరకాల సీడ్స్తో చేస్తారు. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేస్తారు. దీనిలో కూడా షుగర్ వాటర్ అనమాట, బెల్లం పౌడర్ వాడతారు లేదా డేట్స్ పౌడర్ వాడతారు. వాటితో పాటు వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఇచ్చాకంటే వీళ్ళ దగ్గర తయారు చేసే మిల్లెట్ స్నాక్స్ ఇస్తే మంచిది. అలాగే పిల్లలకి బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ లాంటివి ఇచ్చాకంటే వీళ్ళ దగ్గర తయారు చేసే ప్రోటీన్ పౌడర్ లేదా ఏబీసీ పౌడర్ లేదా ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ పౌడర్ లాంటివి ఇస్తే పిల్లలకు మంచిది. అలాగే పెద్దవాళ్ళ కోసం కూడా మునగాకు పొడి, జామాకు పొడి, నల్లేరు కారం పొడి, బి కాంప్లెక్స్ కారపొడి, మునగాకు కారపొడి ఇటువంటి కారపొడులు కూడా ఉంటాయి. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీరు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి బుక్ చేసుకోండి. లేదా laddupalem.com సైట్ విజిట్ చేసైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్. థ్యాంక్ యూ.